ప్రాగ్జ్యోతిషపురాన్ని పాలించే నరకాసురుడు మాయాయుద్ధ నిపుణుడు. మురాసురుడు నరకాసురుని కోటకు ప్రధాన రక్షకుడు. లోకకంటకుడైన నరకాసురుడిని చంపడానికి శ్రీకృష్ణుడు సమాయత్తమవుతుంటే సత్యభామ తాను వచ్చి భర్త వీరత్వాన్ని కనులారా చూస్తానని కోరితే సరేనన్నాడు. సారథి ద్వారకుడు నరకాసురుని కోట ముందుకు తీసుకెళ్లి రథాన్ని నిలిపాడు. మురాసురుని మాయలను పటాపంచలు చేస్తూ కృష్ణుడు దివ్య బాణాన్ని ప్రయోగించాడు. ఇద్దరి మధ్య జరిగిన భయంకర పోరులో మురాసురుడు మరణించాడు. కానీ అతని ముండెం నుండి త్రామాసురుడు, శ్రవణాసురుడు వంటి 7 రాక్షసులు పుట్టుకొచ్చారు. వారందరినీ కృష్ణుడు సంహరించాడు. ఇది తెలుసుకున్న నరకాసురుడు తన సైన్యంతో యుద్ధానికి తరలివచ్చాడు. శ్రీకృష్ణుడు నరకాసురుల మధ్య భయంకర యుద్ధం జరిగింది. అలసిపోయిన భర్తను చూసి, నాదా, నాకు అవకాశం ఇవ్వండి, వీరనారిని అనిపించుకుంటాను అని అంది. సత్యభామ నరకాసురునితో భీకర పోరు జరిపి గుర్రాలను, రథసారథిని చంపి రథాన్ని చూర్ణం చేసింది. నరకాసురుడు శక్తి బాణం వేస్తే నారాయణాస్త్రం ప్రయోగించింది. చివరకు నరకాసురుడు మరణించాడు. అప్పుడు లోకానికి నరకాసురుని పీడ వదిలింది. వాస్తవానికి భూదేవికి వరహావతారంలో ఉన్న విష్ణువుకు జన్మించిన వాడు నరకాసురుడు. నరకాసురునికి తల్లి చేతుల్లో తప్ప మరణం లేదు. భూదేవే సత్యభామగా జన్మించింది. నరకాసురుడు అనేక మంది రాజులను చంపి చేరబట్టిన వారి పుత్రికలు 16,000 మందిని శ్రీకృష్ణుడు విడిపించాడు. నరకాసురుని కుమారుడు భగదత్తుని దీవించి రాజ్యాన్ని అతనైన మంత్రులకు అప్పగించి ప్రాగ్జ్యోతిషపురం నుండి బయలుదేరాడు శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి. అప్పటి నుండి ప్రజలు నరక చతుర్దశిని, ఆ మరునాడు దీపాలతో ఇళ్లను అలంకరించుకొని నగరాన్ని వెలుగుమయం చేసి సత్యకృష్ణులను ఆహ్వానించిన రోజున దీపావళి అనే ఉత్సవాలు జరుపుకోవడం ఆచారంగా వచ్చింది. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.